ఒకవైపున యుద్ధంలో లక్షల కోట్లు నష్టపోయిందంట ఇరాన్. ఎట్ ద సేమ్ టైమ్ ఇప్పుడు సంపాదించుకోవడానికి ఏకైక మార్గం కిందన హార్ముజ్ జలసంధి తీసుకుంది. హార్ముజ్ జలసంధిలో మొన్న స్ట్రక్ అయిపోయినాయి దాదాపు 1000 షిప్స్ అనుకున్నాం కదా! ఆ 1000 షిప్స్‌లో 400-450 షిప్పులు గత 48 గంటల్లో ట్రావెల్ అవుతున్నాయి. అంటే ఫ్రీ హ్యాండ్ వదిలేసింది. అయితే ప్రతి షిప్ దగ్గర నుంచి 18-19 కోట్లు వసూలు చేస్తోంది. ఇవేమీ ఇజ్రాయెల్‌కి వెళ్ళట్లేదు, అమెరికాకి వెళ్ళట్లేదు. ఇతర దేశాలకు వెళ్తున్నటువంటి షిప్‌లే. ప్రతి ఒక్కళ్ళ దగ్గర నుండి పైసలు వసూలు చేస్తోంది. అయితే ముస్లిం దేశాలైనటువంటి బంగ్లాదేశ్‌కి, మలేషియాకి మాత్రం డబ్బులు అడగలేదు. మిత్ర దేశాలైనటువంటి భారత్తు, చైనా, రష్యాని డబ్బులు అడగలేదు. బట్ మిగతా షిప్స్ దాదాపుగా 400 షిప్స్ డబ్బులు కట్టాయట. ఇంకొక 1000 షిప్స్ డబ్బులు. ఇక మిగతా షిప్‌లన్నీ అట్టించిపోయే ప్రతిదీ డబ్బులు కట్టడం ద్వారా ఇరాన్‌కి ఒక పెద్ద ఆదాయం, ఒక హుండీలాగా తయారైంది.